హైదరాబాద్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో వందల రకాల తీపి పిండి పదార్థాలు నోరూరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన స్వీట్లు, పిండి వంటలు మాత్రమే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి 9 దేశాలకు చెందిన హోమ్ మేకర్స్ తమ వంటకాలను ప్రదర్శిస్తున్నారు. కొత్త రుచులు చూసేందుకు వేలాదిగా సందర్శకులు తరలివస్తున్నారు. చివరి రోజు కావడంతో తాకిడి మరింత పెరిగింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. పండుగ అంటేనే గుమగుమలాడే పిండి వంటలు. పండుగ వస్తుందంటే చాలు ప్రతి ఒక్కరూ కూడా విభిన్న రకాల స్వీట్లను, పిండి వంటలను తయారు చేసుకుంటూ ఉంటారు. ఇక పండుగ వచ్చిందంటే పట్నం అంతా కూడా ఖాళీ అయిపోతుంది. ఇక్కడ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా ఊర్లకు పయనం అవుతూ ఉంటారు. మరి సిటీలోనే ఉన్న వాళ్ళకి ఆ పండుగ రుచులను కూడా అందించాలి అనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో విభిన్న రకాల స్వీట్లను, పిండి వంటలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సో ప్రజెంట్ మనమైతే స్వీట్ సెక్షన్లో ఉన్నాము. దాదాపు 1100 రకాల స్వీట్లు, పిండి వంటలను ఇక్కడ అందుబాటులో అయితే ఉంచుతున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాదు, విభిన్న రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా అనేక మంది ఇక్కడికి వచ్చి తమ స్వీట్లను, పిండి వంటలను కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. సో ఇక్కడికి వస్తున్నటువంటి సందర్శకులందరూ కూడా ఈ స్వీట్ సెక్షన్ కి వచ్చి తమకు నచ్చినటువంటి పిండి వంటలను, స్వీట్లను కూడా రుచి చూస్తున్నారు. సో ఇరాన్, తుర్కీ, ఆఫ్ఘనిస్తాన్ వంటి 9 దేశాలకు చెందిన 700 మంది హోమ్ మేకర్స్ అయితే విభిన్న రకాల స్వీట్లను, పిండి వంటలను ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. సో మనకు సంక్రాంతి అనగానే తెలంగాణలో అయితే సకినాలు, మురుకులు, గ్యారెలు, అదేవిధంగా ఆంధ్రాలో అయితే మనకు విభిన్న రకాల అరిసెలు, అదేవిధంగా గ్యారెలు ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉంటారు. సో 2 తెలుగు రాష్ట్రాలకు చెందినవి మాత్రమే కాదు, విభిన్న రకాల రాష్ట్రాలు, అదేవిధంగా దేశాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, పిండి వంటలను కూడా నగరవాసులకు పరిచయం చేస్తుంది ఈ ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్. సో కైట్లు మనకి రంగురంగుల కైట్లు పెద్ద పెద్ద ఆకారాల్లో ఆకాశంలో చక్కర్లు కొడుతూ అయితే కనిపించాయి. ఇక గుమగుమలాడే స్వీట్లు, నోరూరించే పిండి పదార్థాలు అన్నీ కూడా మనకు స్వీట్ సెక్షన్ లో కనిపిస్తున్నాయి. సో ఇథియోపియన్ కాఫీ అయితే మనం చూస్తున్నాము. సో ఇథియోపియన్ కి సంబంధించినటువంటి బ్లాక్ కాఫీని ఇక్కడికి తీసుకొని వచ్చి స్టాల్లో అందుబాటులో ఉంచడం జరిగింది. ఇది మనకు వరల్డ్ ఫేమస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అనేక మంది కూడా ఈ కాఫీని టేస్ట్ చేయాలని చూస్తూ ఉంటారు. సో మనకి ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో ఇథియోపియన్ కాఫీ కూడా అందుబాటులో ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఈ కాఫీని కూడా రుచి చూస్తున్నారు. సో ఒకసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా మాట్లాడదాము. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. సో ఎలా అనిపిస్తుంది ఇథియోపియన్ కాఫీ? చాలా బాగుంది. నేను రెగ్యులర్గా వాళ్ళ దగ్గర నేను కాఫీ తీసుకుంటాను. అంటే కాఫీ ఒరిజినేట్ అయింది ఇథియోపియా నుంచి వేరే దేశానికి కాఫీ వెళ్ళింది. సో వాళ్ళు బ్లాక్ కాఫీ తాగుతారు. మనమైతే అన్ని పాలు వేసుకుని తాగుతాం. సో స్ట్రాంగ్గా ఉంటుంది కాఫీ, కానీ న్యాచురల్గా పండించే కాఫీ. సో వాళ్ళు నాకు ముందు నుంచి ఇథియోపియా వాళ్ళు తెలుసు కాబట్టి నాకు వాళ్ళ కల్చర్ గురించి బాగా తెలుసు. సో అది ప్రిఫర్ చేస్తాను. మనకు ఎలా అనిపిస్తుంది సార్? అంటే వందల రకాల స్వీట్లు, పిండి వంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఎలా అనిపిస్తుంది? చాలా 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 బాగుంది. ఇది కంపల్సరీ ఇన్ని రకాల వంటకాలు మన భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, మొత్తం భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో వస్తే అసలు బహుశా సరిపోదేమో. అన్ని రకాల వంటకాలు మన దగ్గర ఉన్నాయి. అది స్వీట్ మాత్రమే ఇక్కడ ప్రదర్శించారు. స్వీట్ కానీ ఎన్ని ఉన్నాయి ఆహారాలు చాలా ఉన్నాయి. సో అది చాలా మంచి అనుభవం. పిల్లల్ని తీసుకురావడం, ఎంతసేపు ఫాస్ట్ ఫుడ్ వైపు వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇది బెస్ట్ వే. మన దేశీయ వంటకాలు చాలా మంది చేసుకొచ్చారు. సో పిల్లలు తీసుకురావడం బాగా హైలైట్ ఇంకా చేస్తే మీ సోషల్ మీడియా ద్వారా పిల్లలు వచ్చి చూస్తారు. అంటే వాళ్ళకి మిగతా జంక్ ఫుడ్ అంత టేస్ట్ ఉండకపోవచ్చు, కాకపోతే ఇది చాలా మంచి వే. మన కల్చర్లో కొన్ని వంటకాలు ముఖ్యమైనది. డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి కదా సార్, ట్రై చేశారా? ట్రై చేసాం కొన్ని. ముఖ్యంగా కచోరీ కొంత బాగుంటుంది, గుజరాత్ది. ఒక అట్లా మన ఏంటి ఉత్తరాఖండ్ వాళ్ళది వడ, మనలా సేమ్ వడ ఎట్లా ఉంటుందో వాళ్ళు కూడా చేస్తారు. నువ్వులు అద్దుతారు దాని మీద. అట్లా కొన్ని చాలా చాలా విచిత్రంగా ఉన్నాయి, డిఫరెంట్గా కూడా ఉన్నాయి. మన దేశంలోనే ఇన్ని రకాలు మన చూడడానికే డిఫరెంట్గా ఉన్నాయి, తిన్నప్పుడు ఇంకా వేరే రుచి. అట్లా మనం చూడొచ్చు విభిన్న రకాల రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్వీట్లు, పిండి వంటలు మాత్రమే కాదు, దాదాపు 9 దేశాలకు చెందినటువంటి అక్కడ ప్రఖ్యాతిగాంచినటువంటి స్వీట్లు, పిండి వంటలను కూడా మనకి ఇంటర్నేషనల్ స్వీట్ ఫెస్టివల్లో అయితే అందుబాటులో ఉంచుతున్నారు. సో మొత్తంగా 1100 రకాల స్వీట్లు, పిండి వంటలు మనకు ఈ స్వీట్ ఫెస్టివల్లో అయితే చూపులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. నిజంగా ప్రతి ఒక్కరు కూడా పండుగలు వస్తున్నాయంటే పిండి వంటల కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇన్ని రకాల పిండి వంటలు, స్వీట్లు ఇక్కడ స్టాళ్లలో అందుబాటులో ఉండటంతో ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ కి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వీటిని ఎంతో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా మంది చిన్న పిల్లలతోటి కూడా రావడం జరిగింది, వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు?
హలో వీఆర్ ఫ్రమ్ చిలకలగూడ హియర్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఎలా అనిపిస్తోంది ఇన్ని రకాల పిండి పదార్థాలు, స్వీట్లు ఇవన్నీ? చాలా బాగుంది యాక్చువల్లీ. చాలా డిఫరెంట్ ఇంటర్నేషనల్ స్వీట్స్ చూడడానికి దొరుకుతుంది. కొత్త కొత్త స్వీట్స్ ఏవైతే మేము బయట చూడము ఇక్కడెక్కడ, లైక్ మనకెక్కడ దొరకవు. ఇక్కడ జగ్గు మిఠాయి ఫేమస్ మనకి, కానీ దాంట్లో దొరకని స్వీట్స్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి అనమాట. చాలా డిఫరెంట్ స్వీట్స్. గేవర్ స్పెషల్ అంటారు సంక్రాంతి. చాలా టైప్ ఆఫ్ గేవర్స్ చూసాం మేము ఇక్కడ. చాలా డిఫరెంట్ ఫ్లేవర్స్ చూసాము. ఎన్ని రకాల స్వీట్స్, పిండి వంటలు ఏమైనా ట్రై చేశారా, తిన్నారా? వేఫల్స్, పిల్లలు వేఫల్స్ తింటున్నారు. మేము ఇందాక మిల్క్ కేక్ తిన్నారు, బాగుందంట. ఇథియోపియా బ్లాక్ కాఫీ అంట, అది కూడా చాలా బాగుంది అంటున్నారు, మా డాడీ తాగుతున్నారు. అండ్ చాలా ఆఫ్ఘనిస్తాన్ బ్లాక్ కాఫీ అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. చాలా బాగుంది. సో మ్యామ్, మీకు ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ లోకల్. హైదరాబాద్. ఓకే, సో నార్మల్గా సంక్రాంతి వస్తుందంటే మనం ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకుంటాం కదా. సో ఇక్కడ ఇన్ని రకాల స్వీట్లు, పిండి వంటలు చూడడము ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మేము ఎప్పుడు కాఫీ ట్రై చేసాము, ఇంకా మిర్చి సమోసా తిన్నాము. సో చూడొచ్చు, ట్రై చేసాము అక్కడ ఇంటర్నేషనల్ స్వీట్స్. సో మనం ఎప్పుడు చూడనటువంటి స్వీట్లు, పిండి వంటలు ఇవన్నీ కూడా మనకు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్లో అందుబాటులో ఉన్నాయి. సో ఎక్కడెక్కడ నుంచో అనేక మంది హోమ్ మేకర్స్ వాళ్ళ ఇంట్లో తయారు తీసుకొని వచ్చి ఇక్కడ డిస్ప్లేలో అయితే ఉంచడం జరిగింది. సో ఒకసారి మనం ఉత్తరాఖండ్కి సంబంధించినటువంటి స్టాల్ని కూడా మనం చూడొచ్చు. సో ఇక్కడ కూడా వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించినటువంటి స్వీట్స్ని, అదేవిధంగా పిండి పదార్థాలను కూడా వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు. సో ఎస్పెషల్లీ ఇక్కడ టీ కూడా మనం ఒకసారి చూడొచ్చు. సో టీ కూడా ఇక్కడే వాళ్ళు తయారు చేసి అందిస్తున్నారు. సో వీటిని ట్రై చేయడానికి నగరవాసులు అయితే ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇవే మొత్తం కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తోంది. సో ఇంకొక స్టాల్లో మనం చూడొచ్చు, ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి స్టాల్ అయితే ఇక్కడ ఉంది. ఇక్కడ వీళ్ళు వాళ్ళ ఫేమస్ అయిన గుజియా, కోవాని, డబుల్ కా మీఠా, అదేవిధంగా గులాబ్ జామున్, గజర్కా హల్వా, సో ఇవన్నీ కూడా మసాలా సమోసా, వీటన్నింటిని కూడా వీళ్ళు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఈ స్వీట్ ఫెస్టివల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క స్టాల్ని విజిట్ చేసి వాళ్ళకి నచ్చినటువంటి పిండి పదార్థాలను, స్వీట్స్ను, అదేవిధంగా ఏవైతే మనకి నార్మల్గా బేకరీ ఐటమ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఒకసారి మనం స్టాల్ వాళ్ళతో కూడా మాట్లాడదాము. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది స్వీట్ ఫెస్టివల్కి రావడం అనేది కూడా తెలుసుకుందాము. హలో మ్యామ్, సో आप कहाँ से? मैं उत्तर प्रदेश। ओके, सो ये पहला टाइम है आप हैदराबाद? ये फर्स्ट नहीं, हैदराबाद में रहते हैं, बट ये स्टॉल हमारा पहले बार है कि हमने लगाया है। ओके, सो आपको कैसे लग रहा है नहीं आपका फेमस डिशेस इधर डिस्प्ले करना ये सब? बहुत फीलिंग प्राउड है मेरी कि मैं यहाँ पे एक मौका मिला मुझे यहाँ स्टॉल लगाने। आई एम एक्सट्रीमली हैप्पी कि ऐसा चांस मिला है मुझे। तो कस्टमर्स क्या बोल रहे हैं कि इधर बिजनेस बहुत जन आ रहे हैं ना? मैंने ऐसा देखा है कि बहुत से कस्टमर जाके वापस आके ले रहे हैं, तो आप समझ सकते हो एक्साइटमेंट और हैप्पीनेस कितना होता है कि जब कस्टमर वापस आता है लेने के लिए। कितने वेराइटीज है? सो मेरे पास इस टाइम पे इफ आई काउंट एटलीस्ट आई हैव 7 to 8 वैरायटीज, सो इवन मोर देन दैट एक्चुअली। सो अगर आप आ रहे हो, हमारा काउंटर 2 है। टुडे इज द लास्ट डे, इफ यू आर विजिटिंग डू कम, यू आर वेलकम। प्रदेश का फेमस स्वीट्स एंड हॉट डिशेस सी फेमस बेसिकली स्वीट आइटम है यूपी का। अगर मैं बात करूँ हमारे स्टॉल का फेमस, आप जो है ये समोसा आलू ट्राई कर सकते हो, जो यूपी में बहुत ज़्यादा फेमस है। तो आपका ओवरऑल एक्सपीरियंस कैसे है? अमेजिंग मैम, आई होप कि हमें नेक्स्ट डे भी चांस मिले और हम यहाँ डिस्प्ले करें अपना। थैंक यू थैंक यू सो मच, थैंक्स अ लॉट। సో వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ ట్రెడిషన్లో ఉన్నటువంటి స్వీట్, హాట్ ఐటమ్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. సో ఇక్కడికి వస్తున్న విజిటర్స్ కూడా ఎంతో బాగా రిసీవ్ చేసుకుంటున్నారని, వాళ్ళందరికీ కూడా ఈ రుచులు నచ్చుతున్నాయని చెప్తున్నారు. సో హాయ్ మ్యామ్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము వచ్చి ఉప్పల్ నుండి వచ్చాము. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. అన్ని స్టేట్స్ ఫుడ్ టేస్ట్ చేయడం చాలా బాగుంది. మా పిల్లలు కూడా ఈ కైట్స్ ఎంజాయ్ చేశారు. సో ఫుడ్ అంతా టేస్ట్ చేసాము. ఒక చోట్లోనే అన్ని స్టేట్ల ఫుడ్ మేము ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో మనం విజువల్స్లో చూడొచ్చు, మనకి స్టాల్స్ అన్నీ కూడా విజిటర్స్ తోటి నిండిపోయి కనిపిస్తున్నాయి. ఎక్కడెక్కడి నుంచో అనేక మంది విజిటర్స్ అయితే ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి వస్తున్నారు. సో ఈరోజు చివరి రోజు కావడంతో మళ్ళీ ఈ రుచులు మనకు కనిపించవు, దొరకవు అనే ఉద్దేశంతో చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ తోటి, ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వచ్చి అన్ని స్టాల్స్ని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్క ఐటెం కూడా ఎలా ఉంటుంది ఏంటి, ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు మనం వెళ్ళలేము, వివిధ దేశాలకు కూడా మనం వెళ్ళలేము, కాబట్టి వాళ్ళ స్వీట్స్, పిండి వంటలు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి
సో వాటిని మిస్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో కొంచెమైనా సరే ఆ స్వీట్లని ఆ పిండి వంటల్ని అయితే టేస్ట్ చేస్తున్నారు. సో ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు పిండి వంటలు, అదేవిధంగా స్వీట్స్, దీంతో పాటుగా బేకరీ ఐటమ్స్ కూడా మనకు విభిన్న రకాలలో అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. సో ఓవరాల్గా ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. ఈ 3 రోజులుగా పరేడ్ గ్రౌండ్స్ అయితే సందర్శకులతోటి కిటకిటలాడుతూ కనిపిస్తోంది. లక్షలాది మంది కుటుంబ సభ్యులు, స్నేహితులతోటి కలిసి ఇక్కడికి వచ్చి ఈ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్లో విభిన్న రకాల పెద్ద పెద్ద పతంగులు ఆ ప్రదర్శనలను చూసి ఆనందించడంతో పాటు స్వీట్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ రాష్ట్రాలకి, దేశాలకు సంబంధించినటువంటి స్వీట్లు, పిండి వంటలను కూడా రుచి చూసి వాళ్ళందరూ కూడా ఎంతో బాగా ఎంజాయ్ చేశామని చెప్తున్నారు. సంక్రాంతి పండుగను ఊర్లోకి వెళ్ళలేని వాళ్ళందరూ కూడా పండుగను ఏమాత్రం మిస్ అవ్వకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళందరితోటి కూడా సెలబ్రేట్ చేసుకోవడము, విభిన్న రకాల స్వీట్లను రుచి చూడడము ఎంతో సంతోషంగా ఉందని కూడా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గౌరవ్తో అంచుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.